హలో గైస్ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లాస్ట్ వీడియో అయితే పెట్టలే. కానీ డేట్ అయితే మాత్రం మెన్షన్ చేశా. కానీ ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఎపిసోడ్ 15 ఎలా అనిపించింది? అండ్ 15లో మనకేమనిపించినాయి? అండ్ ఎపిసోడ్ 16లో ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? అండ్ ఎపిసోడ్ 16లో ఏమేమి అనిపిస్తాయి? ఏమేమి ఉండబోతున్నాయి? అన్న దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు లేటు? మరి అందరూ బాగున్నారా? బాగానే ఉంటారులే మీరందరూ. అండ్ మీరు బాగుండాలని చెప్పి మీకు ఎంకరేజ్మెంట్ కోసమే మీ ముందుకైతే ఒక గివ్ అవే అయితే తీసుకొచ్చేస్తున్నా. తెలుసు కదా అది ఎప్పుడో ఏంటో అన్నది. అక్టోబర్ 17న ఇంకెన్ని డేస్ ఉంది అక్టోబర్ 17కి? అది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయి. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తే మాత్రం గివ్ అవే గురించి తెలుసుకోవాలని అంటే ముందుగా గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చెప్తా. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయాలి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయాలి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి. సబ్స్క్రైబ్ చేయించిన తర్వాత కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మీకు వచ్చిన లాంగ్వేజ్లో చేయొచ్చు. నేనైతే మాత్రం మిమ్మల్ని ఇది చేయండి అది చేయండి అని మాత్రం చెప్పను. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ మీకు ఎవరంటే ఇష్టం? రవి అన్న అంటే ఇష్టమా? విరాజిత అంటే ఇష్టమా? నాకైతే రవి అంటేనే ఇష్టం. విరాజిత అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదో వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి చెప్తా. అండ్ ఎపిసోడ్ 15కి వస్తే నేను ఎపిసోడ్ లాస్ట్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేశా. లైక్ వాళ్ళ మావయ్యతో మాట్లాడుతున్నప్పుడు చాలా అంటే చాలా అనుకున్నా. విరాజిత అక్క మాట్లాడుతుంది గట్టిగా, లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అని అనుకున్నా. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళ మావయ్య గారు చనిపోయారు అని చెప్పి ఏం మాట్లాడుకుని ఉన్నారు. ఎపిసోడ్ అయితే బాగానే ఉంది. కానీ కొంచెం తండ్రి ఎలా చనిపోయాడు అన్నది క్లారిటీ అయితే ఇవ్వలే అని నేనైతే అనుకుంటున్నాను. మేబీ దానికి సమ్ వాట్ మిక్స్ అయితే ఉంటుంది. కమింగ్ అప్ ఎపిసోడ్స్లో తెలుస్తుందని అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ 14, 15 చూసారు కదా, వాళ్ళు పల్లెటూరుకి వెళ్ళి పల్లెటూరులో ఏమేమి కష్టాలు పడతారు ఏంటి. 16లో అయితే కష్టాలు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు కాబట్టి వీళ్ళు బిజినెస్ అయితే పెడదాం అనుకుంటున్నారు కదా, ఆ బిజినెస్ పండుతుందా లేదా అన్న దాని గురించి అయితే ఎపిసోడ్ 16 అయితే ఉంటుంది. మోస్ట్లీ అది కూడా సక్సెస్ అవుతుంది, మంచిగానే అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, ఎవరి మాట నమ్మినా నమ్మకపోయినా కానీ ఆడవాళ్ళ మాట అయితే నమ్ముతా. ఎందుకంటే దే వర్ స్ట్రాంగ్ అండ్ దే డోంట్ నో దే పవర్ అని నేనైతే బిలీవ్ చేస్తాను. మరి మీరు కూడా అలా ఫీల్ అవుతే మాత్రం ఎంతమంది అలాగా ట్రస్ట్ చేస్తారు ఉమెన్ని అన్న వాళ్ళు మీ పేరు అయితే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. నా పేరు అక్షయ్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో 16 ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఏ డేట్ విత్ బాస్ సీజన్ 2 ఎలా అనిపించింది? ఇప్పుడు వరకు ఇన్ని జరిగినాయి కదా ఎపిసోడ్స్, ఎలా అనిపించింది? బాగా నచ్చిందా? ఏదైనా నచ్చకుండా ఉన్న ఎపిసోడ్ ఏమైనా ఉందా? నాకైతే ఇప్పటి వరకు అయితే బాగానే నచ్చింది. అండ్ వాళ్ళ పల్లెటూరు వచ్చేసిన తర్వాత కంటెంట్ అనేది మళ్ళీ ఒక డైలాగ్ అయితే అన్నాడు ఎపిసోడ్ 15లో. రవి అన్న ఏమన్నాడంటే, ఈరోజు ఉన్నట్టు రేపొద్దున్న ఉండదు, రేపొద్దున్న ఉన్నట్టు ఈరోజు ఉండదు అని చెప్పి, రేపన్న రోజు మళ్ళీ నేను తెచ్చేసుకుంటాను అని చెప్పి. ఆ మాట మరి నిజమే కదా. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ, ఎవరైతే మేడం వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకున్నారు అని అంటే మరి కోట్ల ఆస్తి అప్పుడు ఈజీగా దొరకద్దు కదా, ఆ భూమి ఏదైతే పోయింది అన్నది. అది కానీ ఈ ఫ్రెండ్ నీడ్ అని అంటారు కదా, మనం కష్టంలో ఉన్నప్పుడు మన స్నేహితులు ఎవరైతే మనతో పాటు ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. అలా ఈ వెబ్ సిరీస్లో అది కూడా చూపించారు. కానీ నాకైతే బాగా నచ్చింది అండ్ నచ్చకుండా లేదు. అండ్ విరాజిత అక్క ఎందుకు నచ్చలేదు అని అంటే, నచ్చకుండా ఎవరికుంటే చెప్పండి, అలాంటి వైఫ్ ఎవరికైనా కావాలని అనుకుంటారు కదా. ఈవెన్ నేను కూడా అలాగే అనుకుంటా. ఎందుకంటే మనం తింకరగా ఉన్నామా లేదా అన్నది పక్కన పెడితే మనకు కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియవు. ఆడవాళ్ళ మీద మనం సపోర్ట్ తీసుకుని కొంచెం ఇన్ఫర్మేటివ్గా మనం ఉంటే మన లైఫ్ అనేది బాగుంటుందని నేనైతే ఫీల్ అవుతా. అందరూ ప్రతి ఒక్కరు డిపెండెంటే, ఎవరు ఇండిపెండెంట్గా మనం ఉండలేం. డిపెండెంట్ కాబట్టి ఉండాలి, పక్కన వాళ్ళ మీద బేస్ తీసుకుని పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉండాల్సిందే. అది మనకు తెలిసిన వాళ్ళు మనం లవ్ చేసినా కదా తీసుకొస్తున్నాం ఎవరినన్నా కానీ. మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ బయట అయితే చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి.
ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ ఉమెన్. ఎవరైతే మదర్ గానీ, చెల్లి గానీ, అక్క గానీ, పెళ్ళాం గానీ, వైఫ్ గానీ, లేదా గర్ల్ ఫ్రెండ్ గానీ ఎవరినైనా ప్లీజ్. ఏదో ఆశ కోసం ఏదో కావాలని చెప్పి ఏదో చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. 2 కుటుంబాలు బాధపడాల్సొస్తది. అదైతే నేనదే చెప్తా. అండ్ ఇంకోటేంటనంటే వెబ్ సిరీస్‌లో చూస్తే చాలా మటుకు మంచి కంటెంట్ ఇచ్చారు. మంచి కంటెంట్ డెలివర్ చేశారని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఒకవేళ తండ్రి చనిపోతే మన పక్కన ఎవరు ఉండరు. తండ్రి గాని, అమ్మ గాని చనిపోతే ఎవరుంటారు మనతో పాటు? ఎవరు ఉండరు కదా! మన లైఫే శూన్యం అయిపోద్ది. కానీ మనం అప్పుడప్పుడు ఓవర్‌కమ్ చేయాలి. అండ్ ఇంకోటేంటంటే అన్నిట్లకన్నా కష్టమైన థింగ్ ఏంటనంటే మమ్మీ చనిపోతేనే చాలా బాధ. డ్యాడీ చనిపోతే ఏముండదు, ప్రాబ్లమ్ ఏముండదు. కానీ అమ్మాయిలకి డ్యాడీ మీద బాగా ఎక్కువ ఎఫెక్షన్ ఉంటది. అబ్బాయిలకి మమ్మీ మీద ఉంటది. ఎంతమంది ఈ మాటకి అగ్రీ చేస్తారు? నేనైతే అగ్రీ చేస్తా. మరి మీరు అగ్రీ చేస్తారా లేదా అన్నది నాకు తెలీదు. అండ్ బాగా లాగ్ చేస్తాను కాబట్టి ఏ డేట్ విత్ బాస్ ఎపిసోడ్ 16 సీజన్ 2 ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు మీరేమనుకుంటున్నారు? అండ్ 15లో ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్ వచ్చి సహాయం చేయడమే కాదు, నీతో పాటు ఉండడం అనే కాదు, నీకు సహాయం కూడా చేస్తున్నాడు. అక్కడ తెలుస్తుంది నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటన్నది. అలా ఎంతమంది ఉన్నారు మీ లైఫ్లో? నా లైఫ్లో అయితే ముగ్గురే ఉన్నారు. ముగ్గురే ఉన్నారు. మరి మీ లైఫ్లో ఎంతమంది ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ మీకోసమే. మీకు ఇష్టం వచ్చింది మాట్లాడొచ్చు, ఇష్టం వచ్చింది చెప్పొచ్చు. యూ హ్యావ్ ఎ ఫ్రీ హార్ట్, ఐ మీన్ ఫ్రీ ఓపెన్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. నేను చెప్పింది తప్పైతే యూ కెన్ జడ్జ్ మీ. అండ్ ఇంకేంటంటే బయట చాలా అంటే చాలా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, కొండా సురేఖ గారు ఏమని వ్యాఖ్యలు చేశారో. అది చూసిన తర్వాత అది నిజమా అబద్ధమా అన్న థింగ్ దగ్గర ఆగిపోయాను నేనైతే. మరి మీరు కూడా చాలామంది అలాగే అని అనుకుంటే దాని గురించి కూడా కంప్లీట్గా వీడియో చేస్తా మీకు నచ్చితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎపిసోడ్ 16 ఎప్పుడు రిలీజ్ అయిపోతుందనంటే 6th అక్టోబర్న అయితే రిలీజ్ అయిపోతుంది కన్ఫామ్గా. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా, లేదంటే మన ఊరి అప్డేట్స్లో పెడతా. టిప్స్ అండ్ అప్డేట్స్ని ఇంతవరకు ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నేను గివ్ అవే రూపంలో ఏదైనా ఇద్దామని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా నచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది నిజంగా. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ పెళ్ళం వచ్చి మోటివేట్ చేయడం అనేది చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకేమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.